హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివ పార్వతి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ కోకోనట్ రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పుదీనాని వేసుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టిన 1 kg రైస్ని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. రెండు గ్లాసుల రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు, 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల సాల్ట్ని వేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉంచుదాం. పది నిమిషాల తర్వాత కలుపుకుందాం. కొంచెం అన్నం ఉడికేంత వరకు హైలో ఉంచుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నమంతా ఉడికింది కాబట్టి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుదాం. 10 నిమిషాల తర్వాత ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ రెడీ. ఇందులో ఆలు కుర్మా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఆలు కుర్మా ఎలా చేయాలో చూపిస్తా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.